ఏపీలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటుకు ఫాక్స్కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికతో వస్తామని స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం తమ సంస్థ విస్తరణకు ఏమాత్రమూ సహకరించలేదని, పైగా ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఉండవల్లి నివాసంలో ఐటీ మంత్రి లోకేష్ తో ఫాక్స్కాన్ ప్రతినిధులు బృందం సమావేశమైంది. ఇందులో ఫాక్స్కాన్ భారత ప్రతినిధి వి. సంస్థ చైర్మన్ కార్యాలయం డైరెక్టర్ సెంథిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ భరత్ దండి, మేనేజర్ విక్టర్ చెన్, అసోసియేట్ మేనేజర్ హన్నా వాంట్ తదితరులు ఉన్నారు. ఇక వీరంతా వస్తున్నారని తెలిసి లోకేష్ వారికి స్వయంగా ఎదురేగి మరీ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలను కల్పించేందుకు ఫాక్స్కాన్ ప్రతినిధులు అంగీకరించారు. ఇక ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందించి త్వరితగతిన మెగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వారికి లోకేష్ హామీ ఇచ్చారు. పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు చొరవ ప్రశంసనీయమని ఫాక్స్కాన్ భారత ప్రతినిధి వీలీ తెలియజేశారు. ఏపీతో తమకు మంచి అనుబంధం ఉంది అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకు అనేక ప్లాంట్లు ఉన్నాయని, ఇండియాలో భారీ ఎత్తున కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉన్నామని ప్రతినిధుల బృందం వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్ తయారీ, ఇక డిజిటల్ హెల్త్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ హయాంలో ఏవైతే సంస్థలన్నీ వెనక్కి వెళ్లిపోయాయో, ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో మళ్లీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అందరూ కూడా ముందుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ ఫాక్స్కాన్ ప్రతినిధుల బృందం నిన్న మంత్రి లోకేష్ తో ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి వారు వస్తున్న విషయం తెలుసుకుని మంత్రి లోకేష్ స్వయంగా ఎదురెళ్లి వారిని స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు లోకేష్ ఫాక్స్కాన్ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ తయారీ ప్లాంట్లు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులతో యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫాక్స్కాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి లోకేష్ తర్వాత మీడియాకు తెలియజేసే పరిస్థితి. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ సిద్ధంగా ఉందని, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం ఉందో 20 లక్షల ఉద్యోగాల కల్పన, దానిలో తాము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఫాక్స్కాన్ సంస్థ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో ఈ లక్ష్య సాధనలో తాము కూడా భాగస్వాములు అవుతామని ఫాక్స్కాన్ ఇప్పటికే ప్రకటించింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం హామీ ఇస్తామని చెప్పి ఫాక్స్కాన్ సంస్థకు మంత్రి లోకేష్ చెప్పిన పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని కంపెనీ ఇండియన్ ప్రతినిధి వి. కూడా లోకేష్ తో మాట్లాడుతూ పేర్కొనడం జరిగింది. ఇకపైన అటువంటి ఇబ్బందులలో ఖచ్చితంగా సంస్థ విస్తరణకు తాము సహకరిస్తాం, మీరు కూడా ముందుకు రావాలని లోకేష్ ట్విట్టర్ వేదిక కూడా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. నీలిమ.